చికిత్స పొందుతూ పవన్ కళ్యాణ్ గారి గారాల కొడుకు మార్క్ ఆరోగ్య పరిస్థితి బాగుండాలని తిరుమల చేరుకుని మోకాల పర్వతం మెట్లు మోకాలతో నడుస్తూ ఒక్కుని చెల్లించుకుంటూ మీడియా కంట పడుతూ కనిపించేసిన రేణుదేశ మనందరికీ తెలిసిన విషయమే. తిరుమల అంటని ఎంతో సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. అందులో ముందుగా ప్రత్యేకంగా వివరిస్తారు మెగా కుటుంబం. ఎటువంటి సెలబ్రేషన్ అయినా మంచి కార్యక్రమాలైనా వాటన్నిటికీ తిరుమలనే ముందుగా దర్శించుకుంటారు. ఇంకా మెగా కుటుంబంతో ఒకరైన చిన్న కొడుకు మార్కు పరిస్థితి దారుణంగా మారిపోయింది. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదానికి గురి అవుతూ వచ్చేశారు మార్కు. తన ఆరోగ్యం మెరుగుపడ్డాలని ఇప్పటికే తీవ్రత మరింత చేయి దాటిపోవడంతో మెగా కుటుంబం అంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. అలాగే మార్కు సహతోటి పిల్లలు అనారోగ్యం పరిస్థితి విషమించడంతో పాటు చాలా మంది మృతి చెందడంతో మార్కు పరిస్థితి త్వరగా కోలుకోవాలి అంటూ ఇప్పటికే మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు మెగా ఫ్యాన్స్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు. అందులో రేణుదేశ సైతం మొహానికి మాస్క్ వేసుకుని మరి తను తిరుమల చేరుకుని అక్కడ తిరుమలలో మొక్కుని చెల్లించుకుంటూ వచ్చేసింది. అయినప్పటికీ మీడియా వాళ్ళు తనని ఏ మాత్రం వదిలిపెట్టలేదు. అక్కడ కూడా తనని క్యాప్చర్ చేస్తూ రావడంతో మీడియాకి రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చింది తన ఫేస్ బయట పెట్టొద్దని. కానీ కొంతమంది సభ్యులు అయితే రివీల్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా మోకాల పర్వతం మీద పైన నడిచే ఓపిక ప్రేమని ఉన్న రేణుదేశని చూసి నెటిజన్స్ అయితే ఫిదా అవుతున్నారు. ఇంకా అఖిలానందని మాత్రమే కాదు ఇంకా తను కూడా నా కొడుకే అంటూ తను త్వరగా కోలుకోవాలి అంటూ ఇంకా రేణుదేశి అయితే ఇంకా తిరుమల చేరుకుని మొక్కుని చెల్లించుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి గారాల కొడుకు పైన. ఇంకా ఇలా మొక్కుని చెల్లించుకుంటున్న రేణుదేశని చూసి నెటిజన్స్ అయితే ఫిదా అవుతున్నారు. వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట్లో వైరల్గా మారాయి. ఆ ఫొటోస్ ఇప్పుడు మా వీడియో మీరు చూసియండి.